సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి డి విటమిన్ లోపంతో చాలా రకాల వ్యాధులు కొత్తగా కూడా వస్తున్నాయి అంటున్నారు. అసలు డి విటమిన్ లోపం ఎందుకు వస్తుంది, అలాగే డి విటమిన్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఏం సార్? అబ్సల్యూట్లీ రైట్ అండి. విటమిన్ డి అన్నది ఎర్గోకోలో క్యాల్సిఫెరాల్. ఈ యొక్క విటమిన్ అనేది మనకు స్కిన్ ద్వారా సూర్యరశ్మి పడ్డప్పుడు సబ్క్యూటేనియస్గా ఇది అబ్జార్బ్ అయినప్పుడు బాడీలో ఒక మెటబలైజేషన్ అయిపోయి ఎర్గోకోలో క్యాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క విటమిన్ డి మనకు బోన్ స్ట్రెంథనింగ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. బోన్లో మినరలైజేషన్కి సప్లిమెంటరీగా సపోర్ట్ చేస్తూ టొబాక్లో ప్యాటర్న్ అంటారు, అంటే బోన్ మ్యారోలో ఉండాల్సిన టొబాక్లో ప్యాటర్న్ స్ట్రెంత్ సమూలంగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో యూజువల్గా కోవిడే కాకుండా ఓవరాల్గా కోవిడ్కు ముందు కూడా మనం ఎక్కువ శాతం మనం ఇళ్లలో ఉంటాము, ఆఫీసులలో ఉంటాము. మనం బయట పోయినా కూడా ఎక్కువగా క్లాత్ కవర్ ఉండి బట్టలు గుడ్డలతోటి స్కిన్ ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ముస్లిమ్స్లలో ఇతరత్ర ఫుల్లీ కవర్డ్ బట్టలు వేసుకున్న వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందులో పిల్లలకు కూడా విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం. అంతేకాకుండా కోవిడ్ కారణంగా లాక్డౌన్ వలన ఎక్కువ శాతం బయట తిరగకుండా ఇళ్లలో ఉండటం, అంతేకాకుండా ఈ వైరస్ ఎఫెక్ట్ వలన కూడా కొంత మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండటం వలన ఈ విటమిన్ డి పోస్ట్ కోవిడ్ వాళ్ళలో ఎక్కువగా శాతం చూస్తున్నాం. ఈ యొక్క వైరల్ లోడు ఊపిరితిత్తులలో కణాలను దెబ్బతీసినప్పుడు, అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ డి ఎర్గోకోలో క్యాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ రాకపోవటం వలన బాడీలో నిష్పత్తి పడిపోవడం. ఆన్ యావరేజ్గా ఎబో 30 ఉంటే నార్మల్ విటమిన్ డి అంటాము, బిలో 30 ఉంటే లో విటమిన్ డి అంటే కొలోకాల్సిఫెరాల్ అంటాం. సో యూజువల్గా 30 to 60 మనం మెయింటైన్ చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో 15, 16, 20 మధ్యలో చూస్తున్నాం. కొంతమందిలో 6, 7 కూడా చూస్తున్నాం. సో ఇది చాలా విటమిన్ డి డెఫిషియన్సీ. దీనివల్ల బోన్లో ఉండి పెయిన్, బోన్కు అటాచ్ అయిన కండరాలలో నొప్పులు, జనరలైజ్ వీక్నెస్, అంతేకాకుండా విటమిన్ డి లోపం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది వైరస్ అనుకోండి, అది కరోనా వైరస్ అనుకోండి, లేకపోతే బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓకే సార్, అంటే నార్మల్గా ఇప్పుడు టాబ్లెట్స్ కూడా విటమిన్ డి లోపానికి ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉందంటారు? అంటే చిన్నపిల్లలకి కూడా ఇలాంటి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు? అబ్సల్యూట్లీ రైట్. మనకు రికెట్సీ అనే ఒక డిజీజ్ పిల్లల్లో ఉంటుంది. అది పూర్ కంట్రీస్లో, న్యూట్రిషనల్ డిజార్డర్స్ కంట్రీస్లో విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ వలన మనకు రికెట్సీ అనే డిజీజ్ వచ్చి బోన్ ఎండ్స్, గ్రోయింగ్ బోన్ ఎండ్స్ డిఫార్మిటీ వస్తుంది. మోకాళ్ళల్లో వంకర్లు పోవడం, కీళ్ళల్లో వంకర్లు పోవడం లాంటివి చూస్తుంటాం. ఇది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీలో అడల్ట్స్లలో ఎక్కువగా బోనీ పెయిన్స్, యూజువల్గా నార్మల్గా ఉన్న వాళ్ళల్లో కూడా లెగ్ యొక్క షిన్ బోన్ పెయిన్ వస్తుందని చెప్తుంటారు, కండరాలు గుంజుతున్నాయి అంటారు, అల్సట అంటారు. అంతేకాకుండా ఆడవాళ్ళలో హెయిర్ లాస్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. అంతేకాకుండా బోన్స్ క్రంబుల్ అయితే, అంటే చిన్న చిన్న దెబ్బలకు కూడా స్పైన్ యొక్క ఎముకలు ఎరగడం కానీ, లేకపోతే హిప్ యొక్క ఎముకలు ఎరగడం లాంటివి మనం కామన్గా విటమిన్ డి డెఫిషియన్సీలో చూస్తాం. అది మెత్తగా బోన్ శుద్ధ ఎముకలాగా తయారైపోయి అది ఈజీగా బ్రిటిల్గా ఎరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్ డి టాబ్లెట్స్ వారానికి ఒకసారి 60,000 యూనిట్స్ వేసుకుంటే, ప్లస్ డైలీ మార్నింగ్ 15 to 20 minutes సన్ ఎక్స్పోజర్, అంటే తక్కువ గుడ్డలతో, షార్ట్లో కానీ లేకపోతే తక్కువ గుడ్డలతోటి ఒక 15 to 20 minutes ఎర్లీ మార్నింగ్ ఎండలో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎండ చల్లగా ఉంటుంది, అదే మధ్యాహ్నం మీరు కూర్చుంటే స్కిన్ బర్న్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎండలో 15 నుంచి 30 నిమిషాలు కూర్చోండి, ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేయండి. తద్వారా మీకు ఈ సప్లిమెంట్ బాడీలోకి వచ్చి మీకు విటమిన్ డి ఉంటుంది. దాంతోపాటు మినరల్స్, విటమిన్, కాల్షియం సఫిషియెంట్గా చూసుకునే విధంగా పాల ఉత్పత్తులు, గ్రీన్ వెజిటేబుల్స్, కావాల్సినంత ప్రోటీను, సఫిషియెంట్గా కార్బోహైడ్రేట్ తీసుకుంటూ మీరు ఈ విటమిన్ డి డెఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు.